జైర్ భద్రులకు సార్ మనం జగన్లో ఎంత నిస్సాయిత ఉందంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సిట్ లేదు ఏం లేదు అంతా మేము చెప్పినాం కదా ఇదే కరెక్ట్ ఎందుకు మీరు సిట్ అంటారంటే మనం చెప్పినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అలా వివేకానంద కేసులో మనం అధికారంలో సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదంటావు. కోడికత్తి కేసు సీన్ గురించి ఏం మాట్లాడకూడదు అంటావు. నువ్వు ఎట్లా చేసినా నిడాలంటే ఎట్లయితుందన్న ఇదేమన్నా నీ ఇష్టం అనుకుంటే వీరభద్ర యుగం ఇది వీరభద్ర రాజ్యం నడుస్తుందని ఇప్పుడు కర్మ సిద్ధాంతం నడుస్తుంది. వెంటనే వడ్డీతో సహా తిరిగిస్తాడు. ఇంకా ఇప్పుడే అయిపోలేదన్న మనకు ముందుకు దండుగుంది. ఎందుకంటే తప్పు చేసేటప్పుడు ఎవరైనా ఆలోచించాలి. ఒకవేళ తప్పు చేసినా పశ్చాత్తాపం పడితే జీవితం ఇంకో రకం ఉంటుంది. ఇదే మూర్ఖత్వం పోతే జీవితం నరకం చూపిస్తానన్న వీరభద్రుడు. కర్మ సిద్ధాంతం నడుస్తుంది. అన్ని రకాలుగా గరుడ పురాణం దింపి అమలు పరుస్తాడు. ఎందుకంటే మనం వ్యవస్థను చూసుకొని బేలు తెచ్చుకొని బతికేది బాగా అలవాటైపోయింది అందరికీ. ప్రతి ఒక్కరు తప్పులు చేసేది ఇట్లా పోయి బేలు మీద తెచ్చుకుంటాం. ఈ 10 మంది చంపినా ఏముండదు, ఎవరు రేపు చేసినా ఏముండదు, ఎవరితో ఏం మాట్లాడినా ఏముండదు అనే వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఏ తప్పు చేయాలని భయపడ గుండెల్లో రైలు పరిగెత్తిస్తాడు. వీరభద్రుడు అంటే ఏమనుకున్నా ఇంకా ఎవరికి తెలుదామో ఇప్పుడు చూపిస్తాడు. ప్రపంచానికి కరోనాతో చూపించినాడు, ఇప్పుడు ప్రత్యక్షంగా చూపిస్తాడు జయభద్ర.